హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు బీట్రూట్ లడ్డు చేయబోతున్నాను. బీట్రూట్ అయితే కట్ చేసా, చూడండి. ఇలా తురుముకోవాలి లేదా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని వేడి చేద్దాం. దీనిలోనైతే ఏమి వేయలేదు, చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగానైతే మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని వేడి చేసుకోవాలి. ఇలా కలుపుకుంటున్న వాటిలో ఒక 2 స్పూన్ల నెయ్యి వేస్తున్నా, చూడండి ఫ్రెండ్స్. రెండు స్పూన్ల నెయ్యినైతే యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన ఈ లడ్డు తయారు చేస్తున్నాను. బీట్రూట్ లడ్డు అండి. ఇలా నెయ్యిలో దీన్ని వేయించాలండి. చూడండి ఫ్రెండ్స్, కొన్ని అయితే పల్లీలు వేస్తున్నాను. దీనికి కొలతలు అంటూ ఏం లేదండి, ఇష్టం ఎన్నైనా వేసుకోవచ్చు. అడుగు అంటుకోకుండా అప్పుడప్పుడు కలపాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇందులోని వాటర్ మొత్తం పోయేలా కలపాలి. ఇది నేను యూట్యూబ్లోనే నేర్చుకున్నానండి, ఎంతో రుచికరమైన లడ్డు కోసం. ఈ బీట్రూట్ లడ్డు తినడం వల్ల బ్లడ్ పెరుగుతుందని, ఎంతో హెల్దీ అని చేస్తున్నానండి. చూడండి, దీనిలోనే బెల్లం యాడ్ చేస్తున్నానండి. కావాలంటే షుగర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే బెల్లం ఉందని బెల్లం వేస్తున్నాను. ఈ బెల్లం ఒకటే సరిపోలేదండి, అందుకే కాస్త చక్కెర వేస్తున్నాను, షుగర్. మా మదర్ అయితే నువ్వుల లడ్డు చేసింది చూడండి, కానీ గట్టిగా అయిపోయాయి. వీటిని కూడా ఇందులోనే వేసి చేయమని చెప్పింది, అందుకనే మళ్ళీ వేసి దీనిలోనే మిక్స్ చేస్తున్నా. ఇది కూడా చాలా మంచిదే. దీనికి పాకం ఏం రెడీ చేసుకోవాల్సిన అవసరం లేదండి, చక్కగా ఉడికించుకోవడం అంతే. ఇలా ఉడికిపోయాక చల్లారాక లడ్డు కట్టుకోవడం అంతేనండి ఫ్రెండ్స్. చాలా ఈజీ ప్రాసెస్ దీనికి. చూద్దాం, ఇక చల్లారాక లడ్డు ప్రిపేర్ చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా లడ్డూలు అయితే చుట్టుకుంటే చాలా బాగుంటాయి. హెల్తీకరమైన లడ్డూలండి, బీట్రూట్ లడ్డు. చూడండి ఫ్రెండ్స్, బీట్రూట్ లడ్డు రెడీ అయితే అయిపోయాయి. మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి ఏ విధంగా చేశానో. మీకు ఏ విధంగా చేస్తారో అది కూడా చెప్పండి. ఓకే ఫ్రెండ్స్.